హలో, నమస్కారం అండి. నా పేరు పి విశ్వేశ్వర శాస్త్రి. నేను కుకట్పల్లి బాలాజీనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటాను. నేను సెంట్రల్ గవర్నమెంట్ అకౌంటెంట్ జనరల్ ఆఫీస్లో సీనియర్ ఆడిట్ ఆఫీసర్గా చేసి 7 సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాను. గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను, ఈ కాలనీలో. మేము ఇక్కడ ఈ కాలనీలో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కట్టుకున్నామండి. అవుట్ సైడ్ నుంచి మెట్లు ఉండేవి. సరే, మా ఇంట్లో ఓల్డ్ పేరెంట్స్ వాళ్ళంతా ఒక 5-6 ఉండేవాళ్ళు అనమాట. పెద్ద ఫ్యామిలీ మాది. మాకేంటంటే మేము సరే అందరు పెద్దవాళ్ళు అయ్యారు అని చెప్పి ఇంటర్నల్గా మళ్ళీ డూప్లెక్స్ లాగా చేసుకొని ఇంటర్నల్ మెట్లు కట్టుకున్నాము. ఆ తర్వాత మేమంతా ముసలివాళ్ళు అయిపోయాము, మెట్లు ఎక్కలేక అసలు లిఫ్ట్ పెడదామని చెప్పి అనుకున్నాము. సో అవుట్ సైడ్ నుంచి పెడదాం అనుకున్నాం, ప్లేస్ అది ఉంది. కాకపోతే సెక్యూరిటీ ఆస్పెక్టు, ఈ ఫ్యాబ్రికేషన్స్ ఇవన్నీ ఇబ్బందులు అవుతాయని చెప్పి అనుకున్నాము. ఈ లోపల అంటే మా తమ్ముడు వాళ్ళు విజయవాడలో ఇదే నిబో కంపెనీ వాళ్ళ ద్వారా లిఫ్ట్ ఇన్స్టాల్ చేసుకున్నారు. వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఓపెన్ ప్లేస్ నుంచి పెట్టుకెళ్ళారన్నమాట. స్లాబ్కి జస్ట్ రౌండ్ హోల్ చేసుకొని అట్లా సింపుల్గా అయిపోయింది. అయితే తర్వాత మేము కూడా సరే ప్లాన్ చేసాం. ఇంట్లో కూడా డూప్లెక్స్ ఉంది కదా, ఫస్ట్ ఫ్లోర్ వరకు పర్లేదు, మా ప్లేస్ అది ఉంది. సెకండ్ ఫ్లోర్ కంటే స్లాబ్ని కాస్త రౌండ్ చేసి ఆ తర్వాత పైన యాస్బెస్టాస్ పెంట్ హౌస్ ఉంది. సో దాన్ని కూడా సరే రేకులు కట్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి వేసుకోవచ్చండి, సివిల్ స్ట్రక్చర్ ఏమీ డిస్టర్బ్ కాదు అని చెప్పేసి అన్నారు. సరే, మా తమ్ముడు వాళ్ళు 2 years బ్యాక్ పెట్టారు, బాగుంది కదా అని చెప్పేసి అని ఇక్కడ ఇన్ఛార్జి ఉన్నారు, వారు వచ్చి చెప్పారు వివరాలన్నీ కూడా. సో బాగుంటుందని చెప్పిన మీదట సరే మేము ఈ విధంగా ఈ నిబో లిఫ్ట్ని ఆప్ట్ చేసుకున్నాము. ఈ నిబో లిఫ్ట్ గురించి, ఈ ఆపరేషన్ గురించి నాకు అంతకుముందు మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో అనుభవం ఉంది. సో బాగుంది అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ కూడా ఇంకా చిన్న లిఫ్ట్లు చూసాం, కానీ దానికంటే ఇదే కాస్త కన్వీనియంట్గా అనిపించింది. సరే, వీళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేశారు, అంత ఫ్యాబ్రికేషన్ అది బాగా జరిగింది, చక్కగా చేశారు. తర్వాత డబుల్ డోరు యాక్చువల్గా ఈ సిటీలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారని చెప్పేసి డబుల్ డోర్ పెట్టించామన్నమాట. అది లేటెస్ట్ మోడల్ అని. మా తమ్ముడు అంటూ సింగిల్ డోర్ పెట్టించారు. సో చూడటానికి సేఫ్టీ పరంగా ఇది యాక్చువల్గా డబుల్ డోర్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. బాగుంది కూడా. యాక్చువల్గా ఏంటంటే ఇది సెక్యూరిటీ పరంగా, ఎందుకంటే చిన్నపిల్లలు ముట్టుకున్నా కానీ అది ఏమి కాకుండా చక్కగా సేఫ్టీ పరంగా బాగుంది. కానీ ఈ చిన్నపిల్లలు కూడా చాలా లిఫ్ట్ మొత్తం కూడా ఓపెన్గా ఓవరాల్గా మనకి 360 degrees వ్యూ కనబడుతుంది. కాబట్టి ఈ కింద నుంచి పైకి వెళ్ళి ఓపెన్ అయ్యే వరకు కూడాను ఈ ఫస్ట్ ఫ్లోర్ కూడా మాకు ఆ ఇంట్లో ప్లేస్ అది ఉంది. కాబట్టి ఆ కింద దిగే వరకు కూడాను ఓపెన్ చేసే వరకు కూడా బాగుంది, అంతా కనబడుతుంది, ఎక్కడ స్టకప్ కాకుండా బాగుంది. అది లిఫ్ట్ ఆపరేషన్ మాత్రం చాలా వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. సో ఎస్పెషల్లీ మాలాంటి ఓల్డ్ ఏజ్ పీపుల్కి మేము చాలా జాగ్రత్తగానే ఉంది. చాలా వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్ట్. నా పేరు పద్మజ. నేను లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యాను. నాకు నిబో లిఫ్ట్ చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే నాకు బాగా మోకాలు నొప్పులు, మెట్లు ఎక్కలేను అసలు. ప్రత్యేకంగా కూడా ముఖ్యంగా మా పెద్దవాళ్ళ కోసమే పెట్టించాము ఇంట్లో. నేను బాగా దాన్ని వాడుకుంటున్నాను, ఉపయోగించుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉన్నాము. మా పిల్లలు కూడా, మనవరాలు కూడా నిబో లిఫ్ట్లో వెళ్ళడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఓపెన్గా ఉంటుంది, అంత కనబడుతూ ఉంటారు, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. అందులో లైటింగ్ కూడా మార్చుకోవటాలు అవి ఉన్నాయి. బాగా పిల్లలు లోపలికి వెళ్ళి లైట్లు మార్చడం అనేది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది లిఫ్ట్. మా వరకు మేము చాలా లిఫ్ట్ పెట్టుకున్నందుకు ఆనందంగా ఉన్నాం. సెక్యూరిటీ పరంగా ఈ నిబో లిఫ్ట్ అనేటువంటిది చాలా సౌకర్యంగా ఉంది. అయితే ఇంట్లో ప్లాన్ చేసుకునేటప్పుడు కనుక చేసుకున్నట్టయితే మనకి ఫ్యాబ్రికేషన్ వర్క్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, సివిల్ వర్క్స్ డిస్టర్బ్ లేకుండా ఉంటుందన్నమాట. ఇంట్లో కనుక మనకు ఈ 2 story 3 story బిల్డింగ్కి 3 floors వరకు ఇది చక్కగా పనిచేస్తుంది అనేటువంటి అనుభవంలో తెలుస్తున్నది. ఇంట్లో కనుక మనం స్పేస్ కనుక జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇంట్లో చాలా తక్కువ స్పేస్లోనే మనకి దీన్ని ఇమర్చడానికి వీలవుతుంది. కాకపోతే అంటే ముందునే కొంచెం ప్లాన్లో పట్టుకున్నట్లయితే అవుట్ సైడర్కి అసలు ఏ విధమైనటువంటి ఇది ఉండదు, లిఫ్ట్ ఉందని కూడా తెలియదు ఎవరికి కూడా. ఆ విధంగా మనం సేఫ్టీ పరంగా కూడా బాగుంది. సో ఐ సజెస్ట్ ఈ ఓల్డ్ పీపుల్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను, మోకాళ్ళ నొప్పులు వీటన్నిటికి కూడాను
ఉపశమనంగా ఈ లిఫ్ట్ అనేటువంటిది చాలా బాగా పనిచేస్తుంది. తక్కువ స్పేస్లో మనం దీన్ని వాడుకోవచ్చు, ఈ నిబో లిఫ్ట్ అనేటటువంటిది. సో సర్వీస్ కూడా చాలా బాగుంది. వాళ్ళు వచ్చి చక్కగా 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి కంప్లైంట్ చేసినా కానీ వెంటనే వచ్చి వాళ్ళు చేస్తున్నారు. అప్ టు సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది కస్టమర్స్ చక్కగా చేస్తున్నారు. We personally recommend all the people, especially old age people, to have this